నమస్కారం, ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రకృతి వ్యవసాయానికి పచ్చ జెండా ఊపిన హోంమంత్రి వంగలపూడి అనిత. విజయవాడలో ప్రకృతి సేద్య ఉత్పత్తుల మొబైల్ వెహికల్ ను పరిశీలించిన హోంమంత్రి. రసాయనాలు లేని ఆహారం ప్రజలకు చేరువ కావాలనే మంత్రి వెల్లడి. ధాన్యం సేకరణలో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం. రామవరప్పాడు, గొల్లపూడి, ఆర్ఎస్కేలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ. రైతన్నకు ప్రభుత్వం అండగా ఉండడం వలన రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగాయని నాదెండ్ల వెల్లడి. విజయవాడ కొండ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్. స్థలాల క్రమబద్దీకరణకు సీఎం గ్రీన్ సిగ్నల్. 3 నెలల్లోనే పేదల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఎంపీ కేశినేని చిన్ని వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లా టాపర్ కు అండగా విద్యాదాతలు. విద్యార్థి జయశ్రీ చదువుకు లక్షల ప్రోత్సాహం. విద్యాదాత రవివర్మ దంపతులకు మట్లపాలెం గ్రామస్తుల సన్మానం. 592 మార్కులు సాధించిన జయశ్రీకి అండగా నిలిచిన గ్రామం. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. రసాయనాలు లేని ఆహారాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా విజయవాడలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ప్రకృతి సేద్య ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియ వేగవంతమైంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఎస్ఎల్వి గ్రీన్ విల్లాస్ లో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్ధి సాధించడంలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. పరిమితి వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా అద్భుతమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో కూడా ఉన్న సహజ వనరులను వాడుకొని ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా విజయవాడ వంటి నగరాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ఈ ఉత్పత్తులను ప్రజలకు విక్రయించే ఆలోచనను ఆమె ప్రస్తావించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాల వల్ల అటు రైతులకు గిట్టుబాటు ధర, ఇటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని మంత్రి అనిత పేర్కొన్నారు. ఈరోజు వ్యవసాయ శాఖ తరఫున ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు ఎంకరేజ్ చేసే విధంగా మన విజయవాడ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఇలాంటి అంటే విల్లాస్ దగ్గరికి కానీ డోర్ స్టెప్స్ దగ్గరికి ఆర్గానిక్ ఫార్మింగ్ని విత్ అకౌంటబిలిటీ అంటే ట్రేసబిలిటీతో సైతం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది, అది నిజంగా ఆర్గానిక్ ఫార్మింగా కాదా అని చెప్పుకోవడానికి ఏ రైతు నుంచి అయితే పండించారో ఆ ట్రేసబిలిటీని కూడా ఒకసారి తీసుకురామ్మా. ట్రేసబిలిటీని కూడా ఒకసారి మనకు చూపిస్తూ ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయడం నిజంగా ఇది చాలా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లోనే మ్యాక్సిమమ్ రైతుల దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ట్రేసబిలిటీ, ఇది కనుక క్యూఆర్ కోడ్ని మనం కనుక స్కాన్ చేయగలిగితే ఇది ఏ రైతు పండించాడో ఆ రైతు యూజ్ చేసిన న్యాచురల్ ఫార్మింగ్లో యూజ్ చేసినవన్నీ కూడా మనం చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివన్నిటినీ కూడా ఈరోజు డోర్ స్టెప్స్ దగ్గరికి పంపించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలామంది రైతులు ఇంతకుముందు మనం టార్గెట్ తక్కువ ఉన్న ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ వాళ్ళు వరి పండించడం అని కానీ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ విల్లాస్లో ఉన్న వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ మేము టెర్రస్ గార్డెన్ని కూడా మేము పెంచుకుందాం అనుకుంటున్నాం, మాకు కూడా సలహాలు ఇవ్వండి అంటే ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ టెర్రస్ గార్డెన్ని కొంచెం సపోర్ట్ చేయడానికి టెర్రస్ గార్డెన్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే న్యాచురల్ కావాలో కెమికల్స్ కాదవి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఆ రసాయనాలు కావాలో అవన్నీ కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా తయారు చేయించి వాళ్ళకి పంపిస్తున్నారు. సో ఇక్కడ బోత్ బెనిఫిట్స్ ఏంటంటే ఒక పక్క ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఉపాధి కలిగించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెర్రస్ గార్డెన్ ఏదైతే ఉందో ఆ ఇంట్లో వాళ్ళు ఒక మంచి ఫుడ్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళగా పండించుకోవడానికి వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ముందుకి కూడా మనం రెడీ చేయాలి. ఎస్పెషల్లీ మేము సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా మేము ఒక చెక్ చేసాం. అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ లేదు, వాళ్ళు ఏదైనా కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటేనే కానీ వాళ్ళు ఫుడ్, పాలు ప్యాకెట్, ఎవ్రీథింగ్ వాళ్ళు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ వాళ్ళు కూడా ఈరోజు టెర్రస్ గార్డెన్ని
ఎంకరేజ్ చేసుకుని 30% ఆఫ్ కల్టివేషన్ వాళ్ళు టెర్రస్ గార్డెన్ త్రూ చేస్తున్నారంటే ఎంతవరకు వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నారు మనం కూడా ఆలోచించుకోవచ్చు. ఈరోజు మనకి రిసోర్సెస్ ఉన్నాయి, వాటర్ ఉంది, భూమి ఉంది, అన్నీ ఉన్నాయి. సో మనం కూడా ఈ నేచురల్ ఫార్మింగ్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నిన్న కూడా మనం ముఖ్యమంత్రి గారికి రబీ ధాన్యం సేకరణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. గత ఏడాది కంటే అధికంగా దిగుబడులు రావడంతో అందుకు అనుగుణంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరిస్తుంది. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలుకు అనుమతి సాధించడమే కాకుండా రికార్డు స్థాయిలో 70 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియను రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా పర్యవేక్షించారు. రామవరప్పాడు, గొల్లపూడి ఆర్ఎస్కే కేంద్రాలను సందర్శించిన ఆయన ధాన్యం కొనుగోలు తీరును మరియు తేమ పరిరక్షించే విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా 2 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని ప్రకటించారు. ఈ ఏడాది రబీలో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కొండ ప్రాంత పోరంబోకు స్థలాల క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జీవో నెంబర్ 30 కింద 150 గజాల లోపు నివాసం ఉంటున్న పేద ప్రజల స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. విజయవాడ గురునానక్ కాలనీలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కేసినేని చిన్ని ఈ వివరాలను వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల, ఎంపీల సమావేశంలో తాము చేసిన విన్నపానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. కేవలం 3 నెలల గడువులోపే ఈ పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయన్నారు. విజయవాడ నగరవాసులందరికీ నమస్కారాలు. మీకు ఒక శుభవార్త. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎమ్మెల్యే, ఎంపీ మీట్ లో మొత్తం అందరం కూడా విజయవాడ నగరవాసులకు ఉన్న జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని వారిని కోరటం, వారు వెంటనే అధికారులకి సూచనలు ఇచ్చి ఇమీడియట్ గా 3 నెలల్లో స్థలాలు రెగ్యులరైజ్ అవ్వాలని వారు చెప్పటం, ఇది నిజంగా శుభవార్త. ముఖ్యంగా కొండ ప్రాంతంలో నివసించే గుణదల, వెస్టర్కాడ్ నియోజకవర్గంలో నివసించే ఎంతోమంది కొండ ప్రాంత వాసులకు ఇది ఒక నిజమైన శుభవార్త. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించింది. కాబట్టి ఎన్నో ఏళ్లుగా గుణదలని, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొండ ప్రాంత వాసుల్ని ఓటు బ్యాంకుగానే చూసిన రాజకీయ కుటుంబాలు ఉన్నాయి, అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేము చేతల ప్రభుత్వం అని మా ఎమ్మెల్యేలు, నేను, ముఖ్యమంత్రి గారు ఈ జీవో నంబర్ 30ని 3 నెలల్లో పూర్తి చేసి ఈ 30,000 కుటుంబాల చిరకాల కోరిక సొంత ఇంటికెళ్ళని నెరవేర్చబోతున్నందుకు మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ కేసినేని చిన్ని, విజయవాడ ఎంపీ. అందరికీ ధన్యవాదాలు. ప్రతిభ ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించింది పశ్చిమ గోదావరి జిల్లా మట్లపాలెం విద్యార్థిని అంబటి జయశ్రీ. 10వ తరగతి పరీక్షల్లో జిల్లా టాపర్ గా నిలిచిన ఈమెకు ఇప్పుడు విద్యాదాతలు అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందులు జయశ్రీ ఉన్నత చదువులకు ఆటంకం కాకూడదని ఏఆర్ టీవీ ఛానల్ ద్వారా ముందుకు వచ్చిన దాతల ఉదారతపై జయశ్రీ తండ్రి, గ్రామస్తులు ప్రశంసల వర్షం కురిపించారు. కష్టపడి చదువుకుంటే విజయం వర్తిస్తుందని, ఆ విజయానికి సమాజం నుంచి మద్దతు లభిస్తుందని మరోసారి నిరూపితమైంది. మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన అంబటి జయశ్రీ 592 మార్కులతో పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈమె ప్రతిభను చూసి చలించిన విద్యాదాత పేరుచల రవివర్మ మరియు సత్యవతి దంపతులు జయశ్రీ పై చదువులకు పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఈ రోజు మట్లపాలెం గాంధీ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫీజు నిమిత్తం 1,35,000 రూపాయల నగదును అందజేశారు. అంతేకాకుండా జయశ్రీ భవిష్యత్తులో ఏం చదువుకోవాలన్నా తామే అండగా ఉంటామని హామీ ఇచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేని ఉత్తమ విద్య, మండలంలో ప్యానల్స్ లో ఆడియో విజువల్ విద్యా బోధన, సృజనాత్మకతను పెంచే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఇక మధ్యాహ్న భోజనం, సాక్సెస్, బుక్స్ బ్యాగ్ మొదలగునవన్నీ ఉచితం. రూపాయి ఖర్చు లేకుండానే నాణ్యమైన విద్యను రాష్ట్ర జిల్లా స్థాయి ర్యాంకులను అందిస్తున్న ఉండగా దూరపు చదువులు ఎందుకు దండగా, కాన్వెంట్లకు దీటుగా ఇంగ్లీష్ మీడియంలో
ఉత్తమ శిక్షణ, ఉత్తమ ర్యాంక్. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేలా జారీ చేసిన జీవో 590ను తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ కో-కన్వీనర్ డాక్టర్ వసుంధర, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో ఇప్పటికే అనేక నిరసన కార్యక్రమాలు, సామూహిక దీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్లో చర్చా గోష్ఠి కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు, మాజీ మంత్రి పేర్ని నాని, కమిటీ కో కన్వీనర్ డాక్టర్ వసుంధర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం మెడికల్ కళాశాలల్లోని మెడికల్ సీట్లని కన్వీనర్ కోటా కిందకే మారుస్తామని హామీ ఇచ్చిన ప్రస్తుత కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఆ మాట తప్పి కాలేజీలని ప్రైవేటుకు అప్పగించడం శోచనీయమన్నారు. పులివెందుల, మార్కాపురం వంటి కాలేజీలకు కేవలం 100 కోట్లు కేటాయిస్తే సరిపోతుందని, మొత్తం 10 కాలేజీల నిర్వహణకు 4000 నుంచి 5000 కోట్లు ఉంటే సరిపోతుందన్నారు. లేదా ఏ ప్రభుత్వాన్ని నడిపేటువంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికైనా ప్రజల పట్ల మనస్సు ఉండాలి, సంకల్పం ఉండాలి. ఎంతో కొంత జనం నాకు ఓటేశారు, లేదా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు, ప్రజలు అవకాశం ఇచ్చారు, ఈ ప్రజలకు ఏదో తిరిగి చేద్దాం, ఈ సమాజాన్ని బాగు చేద్దాం. సమాజం బాగుపడాలంటే చదువు అందించాలి సామాన్యుడికి. అంటే నిజంగా ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన్ని ఏంటి రాష్ట్రానికి ప్రజలకు ఊడి చచ్చేది ఏంటిది? ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు మారినంత మాత్రాన్ని వచ్చి పడేదేం లేదు. వచ్చిన ప్రభుత్వం సామాన్యుల ఇళ్లలోనేటువంటి పిల్లల్ని బాగా చదివిస్తే, నాణ్యమైన ఉన్నత చదువును అందిస్తే, ఉచితంగా తల్లిదండ్రులకు భారం లేని చదువును అందిస్తే, తద్వారా పిల్లోడి ఉద్యోగం ద్వారా, చదువు ద్వారా వచ్చే ఉద్యోగం ద్వారా ఆ పేదరికం పోతుంది, తద్వారా సమాజంలో మార్పు వస్తుంది. అది ఆలోచించాలి పాలకుడు. అంతేగాని ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన, ప్రభుత్వాలు మారినంత మాత్రాన సామాన్యుల జీవితంలో వచ్చి పడేదేం లేదు, వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చేదేం ఉండదు. వైద్యం ఎందుకంటే ఈ రాష్ట్రంలో జబ్బు వచ్చిందంటే, ఈ కల్తీల వల్ల జబ్బు వచ్చిందంటే వైద్యానికి వెళ్ళాలి. వైద్యానికి వెళ్తే ఆత్మహత్యలే శరణ్యమైన పరిస్థితి, సొమ్ము గొల్లయ్యే పరిస్థితి, జబ్బు చిల్లుపడే పరిస్థితి, తల తాకట్టు పెట్టే పరిస్థితి. కాబట్టి ఏ పాలకుడున్నా విద్యా వైద్యం మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాలి, ప్రజల్ని తద్వారా పైకి తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వం పర్ఫెక్ట్ గా పరిపాలిస్తే, గత ప్రభుత్వం ప్రజలకు అంత అనుకూలంగా ఉంటే ఎందుకు లిమిటెడ్ సీట్స్ వచ్చాయి? మా ప్రభుత్వం మంచి చేసిందా చెడు చేసిందా అనే దానికంటే కూడా జగన్ చేసిన మంచిని మసిపూసి మారేడికాయం చేస్తా 10 ఛానళ్ళు, 2 పేపర్లు, చంద్రబాబు నాయుడు విచ్చలవిడి డబ్బుతో, పాపపు సొమ్ముతో ఖర్చు పెట్టిన సోషల్ మీడియాతో జగన్ మీద విషం చిమ్మటం వల్ల ప్రజలు తాత్కాలికంగా మోసపోయారు. ఇవాళ బాధపడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎప్పుడు పోద్దా అని చెప్పని శిశుపాలుడి పాపాలు లెక్కెట్టినట్టుగా రోజులు లెక్కెడుతున్నారు, గత్యంతరం లేక. మీ దృష్టిలో సంపద సృష్టికి అర్థం చెప్తారు. వసుంధర, సామాజికవేత్త, ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ మెంబర్గా కో కన్వీనర్గా ఉన్నాను. మేము గత సంవత్సరం నుంచి ఎప్పుడైతే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం పెట్టినటువంటి 10 మెడికల్ కాలేజెస్ని పీపీపీ పద్ధతిలో, P3 పద్ధతిలో ప్రైవేటైజేషన్కి నోటిఫికేషను 590 జీవో జారీ చేసిందో అప్పటి నుంచి ఒక కమిటీగా, అలా వెంకటేశ్వర సార్ కో కన్వీనర్గా మేమందరం ఒక కమిటీగా వివిధ రాజకీయాలకు అతీతంగా వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు అన్నిటితో కలిపి ఒక కమిటీగా ఫామ్ అయ్యి 10 మెడికల్ కాలేజెస్ దగ్గర మేము నిరసనలు తెలియచేయడం, ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా ప్రజా మద్దతు కూడగట్టుకునేటువంటి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక 3 నెలల క్రితం ధర్నా చౌక్ దగ్గర ఒక నిరసన సామూహిక దీక్ష కూడా మేము ఆ రోజు చేయడం జరిగింది. అంటే ఎందుకు ఇలాగా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన లోకేష్ విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే, కొన్ని సీట్లు 50% ఎన్ఆర్ఐ కింద అట్లా అలాట్ చేసినప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజెస్లో జీవో 120, 100ని రెండింటిని మేము వచ్చిన 100 రోజుల్లోనే వాటిల్లో కూడా తీసేసి
మొత్తం అన్ని సీట్లు కన్వీనర్ కోటా కింద మారుస్తామని చెప్పినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమి పెద్దలు రావడంతో వారు మొత్తం కన్వీనర్ కోటాకి మార్చకపోగా అన్ని సీట్లని P3కి ఇవ్వడం అనేది నిజంగా వారిచ్చిన స్టేట్మెంటే హాస్యాస్పదం. వారిచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు వింటే గనుక మనకి నవ్వు వస్తుంది. వచ్చిన 100 రోజుల్లోనే సుదీక్షన్ ఫౌండేషన్ చేస్తున్న సుదీర్ఘకాల సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కొనియాడారు. రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన వారికి, పుట్టుకతో నడవలేని స్థితిలో ఉన్న వారికి అండగా నిలవడమే లక్ష్యంగా సుదీక్షన్ ఫౌండేషన్ సేవలు అందించడం మానవతా విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు. సంస్థ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్, నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం సంస్థ సేవా భావానికి నిదర్శనమన్నారు. శనివారం స్థానిక MBVK భవన్ లో సుదీక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కారణాలతో కాళ్లు చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా ప్రకృతి అవయవాల అమరిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిగురుపాటి విమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుదీక్షన్ ఫౌండేషన్ అనేక సామాజిక హితకరమైన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వివిధ కారణాలతో కాళ్లు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను దానం చేస్తున్నారన్నారు. మానవతా దృక్పథంతో చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తల్లి పడ్డ ఏదైతే కొడుకుని కోల్పోయి పడ్డ కష్టం, ఆ బాధ నుంచి పుట్టిన ఫౌండేషన్. సో గత 19 సంవత్సరాలు కూడా రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ మీద, అలాగే రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ కి అవేర్నెస్, రోడ్ ట్రాఫిక్ విక్టిమ్స్ కృత్రిమ కాళ్ళు ఇవ్వడంలో కూడా 19 years నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో అలాగే రోడ్ ట్రాఫిక్ అవేర్నెస్ కాకుండా చాలా అంటే మిగతా అదర్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కూడా లైక్ ఐ క్యాంప్స్ పెట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ 19 years తనకున్న దాంట్లో తన బాధని సేవగా మలుచుకొని ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. ఇక్కడ మీరు చూస్తే కూడా చాలా మంది యాక్సిడెంట్ లోనో లేకపోతే డయాబెటీస్ వల్ల కాలు పోగొట్టుకున్నారు, వీళ్ళందరూ ఉన్నారు. చిన్న బాబు అలా 5 ఏళ్ల బాబు నుంచి 65 ఏళ్ళ వరకు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు 37వ వయసు వల్ల వీళ్ళందరూ ఈ రోజు 90 మందికి ఈ కృత్రిమ భాగాలు ఇస్తున్నారు. సో క్యాలిపర్స్, జైపూర్ లిడ్స్ ఇవన్నీ ఇచ్చి అంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా కొంచెం అట్లీస్ట్ నడవటం కానివ్వండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో. అండ్ ముఖ్యంగా యూత్ లో ఎవరైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల లిమ్స్ కోల్పోతారో వాళ్ళకి కొంచెం అంటే స్పెషల్ గా ఏంటంటే రోబోటిక్ ఆర్మ్స్ ఎక్స్పెన్సివ్, అందుకని కొన్ని కేసెస్ వరకు బికాస్ ఇంకా పెద్ద ఫ్యూచర్ ఉంది వాళ్ళకి, పెద్ద లైఫ్ లేదు కాబట్టి వాళ్ళ వరకు కొంచెం రోబోటిక్ ఆర్మ్స్ వీళ్ళతో దాతల సహాయంతో తనతో పెట్టుకొని. నేను గుంటూరు జిల్లాలో టీచర్ గా పనిచేస్తున్నాను మండల పరిషత్తులో. అలాగే సుదీక్షన్ ఫౌండేషన్ లో నేను డైరెక్టర్ గా ఉన్నాను. 2017 సంవత్సరం నుంచి నేను విమల గారితో కలిసి పనిచేస్తున్నాను. మా కార్యక్రమాలన్నీ విమల గారు చెప్పారు. ఇవి కాకుండా మేము అదనంగా చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే గుంటూరు జిల్లాలోను, కృష్ణా జిల్లాలో కూడా మేము రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు స్కూల్స్, కాలేజీల్లో కంటిన్యూగా చేస్తున్నాం. ఎందుకంటే మీరు కూడా చూసుంటారు, ఇక్కడికి చిన్న పిల్లలు కూడా వచ్చారు కాళ్ళు పోగొట్టుకొని. వాళ్ళని చూసినప్పుడు కాలేజీ పిల్లలు ఎక్కువ మంది మా దగ్గరకు రావడం గమనించినప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రారంభించి కంటిన్యూగా సంవత్సరం అంతా జరుపుతూనే ఉంటాము అన్ని కాలేజీలు, స్కూల్స్ లో. అదే విధంగా మేము కృష్ణా జిల్లాలోను, గుంటూరు జిల్లాలో కూడా రోడ్ సేఫ్టీ కమిటీలో కూడా మెంబర్స్ మేము డిస్ట్రిక్ట్ కమిటీలో. దాని ప్రకారం కూడా మేము అక్కడ జరిగే అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతాం. ఏపీ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, మాది విజయవాడ సిటీ కేబుల్. విమలా కుమారి గారు, చిగురుపాటి విమలా కుమారి గారు మాకు ఎప్పటి నుంచో పరిచయము. వీరు గత 37 సంవత్సరాలుగా ఈ సుదీక్షన్ ఫౌండేషన్ నుంచి సేవలు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏదో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అది మెయింటైన్ చేసిన తర్వాత ఏదో ఒక కారణం వల్ల అలాంటి ట్రస్ట్లు, ఫౌండేషన్స్ అన్ని కూడా చాలా వరకు క్లోజ్ అయిపోవడం చూసాము. ఈవిడ ఈ వయసులో ఇంత ఓపిక్ గా ఈ ఫౌండేషన్ ని ముందుకు తీసుకెళ్లి ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం మనం. సుమారుగా ఒక 100 మందికి వికలాంగులకి ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్ వీళ్ళు పంపిణీ చేస్తుంటే ఇక్కడికి వస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంతమంది ఇబ్బంది పడుతున్నారా మన నిజ జీవితంలో, ఇంతమంది కాళ్ళు లేక. ఎందుకంటే ఎంతో మంది చిన్నపిల్లలను కూడా చూశాను నేను ఇవాళ.
వాళ్ళకి ఏంటంటే పుట్టుకతోనే ఈ కాళ్ళు ఒక స్టిఫ్నెస్ వచ్చేసి వాళ్ళు నడవలేరు. అలాంటి వారికి క్యాలిఫర్స్ ఇస్తున్నారు వీళ్ళు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు అంతా కూడా లేరు. చిగురుపాటి విమల, నేను సుదీక్షణ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సేవా సంస్థను నేను రన్ చేస్తున్నాను. ఇది మేము 19 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము. ఈ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రధానంగా ఈ యువతని అవేర్ పరచడం కోసం మేము కాలేజెస్ లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంటాం. అట్లాగే రోడ్డు ప్రమాదాలలో కాళ్ళు పోయినటువంటి వాళ్ళకి కాళ్ళు వేపిస్తాం, నడవలేనటువంటి వాళ్ళకి. ఈవేళ 37వ క్యాంపు జరుగుతుంది. ఇప్పటికే మేము ఒక 5,000 మందికి వేపించాము. సంవత్సరానికి 2 సార్లు క్యాంపు రన్ చేసి ప్రతి క్యాంపులోని 100 మందికి మేము ఇస్తాము. ఈవేళ కూడా 90 మందికి మేము ఇస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు ప్రమాదాల వల్ల, ఇతర ప్రమాదాల వల్ల కాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇంతేకాకుండా మేము మహిళలకు ఏమన్నా చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ విజయవాడకి 23 కిలోమీటర్ల దూరంలో అడవినెక్కలు అనేటువంటి ఒక ప్రాంతంలో మేము సుదీక్షణ్ ఫౌండేషన్ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ ను కట్టాము. అక్కడ లేడీస్ కు ఉచితంగా టైలరింగ్ ఇస్తున్నాము. అట్లాగే ప్రతి నెల మొదటి ఆదివారం ఈ యొక్క ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించి కళ్ళజోళ్ళు ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం, క్యాటరాక్ట్ సర్జరీస్ ఫ్రీగా చేపిస్తున్నాం. అట్లాగే అక్కడ నిరుద్యోగ యువతకి ఇంకా మనం ఏమైనా చేస్తే బాగుంటుంది. భూ యాజమాన్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మైలురాయిని ఆవిష్కరించింది. అత్యాధునిక సాంకేతికత, హై సెక్యూరిటీ ఫీచర్లు మరియు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం మాధవరంలో ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతులకు భూ హక్కు పత్రాలను అందజేశారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఏ కొండూరు మండలం మాధవరంలో రీసర్వే పూర్తయిన 702 మంది రైతులకు అత్యాధునిక పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో ఈ పుస్తకాలను రూపొందించినట్లు తెలిపారు. ప్రతి పుస్తకానికి ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా రైతులు తమ భూమి వివరాలను ఎప్పుడైనా మొబైల్లో చూసుకోవచ్చని, దీనివల్ల భూ వివాదాలకు, అక్రమాలకు తావుండదని స్పష్టం చేశారు. ఈ చీటింగ్ చేయడానికి అవకాశం లేకుండా అత్యంత సాంకేతికతతో అడ్వాన్స్ టెక్నాలజీని అమలు చేసి, ఎలాగైతే శాటిలైట్ రీసెర్చ్ చేసి శాటిలైట్ లాంచ్ చేస్తున్నప్పుడు ఎంత దానికి ఆలోచించి రీసెర్చ్ చేసి సైంటిస్ట్ కూర్చొని చేస్తారో, అదే ప్రకారం దీనికి ఇటు అడ్మినిస్ట్రేటివ్గా అటు టెక్నాలజీగా రెండు అమర్చి ట్యాంపర్ ప్రూఫ్గా ఈ బుక్ని ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడే అధికారులు చెప్పినట్టు ఈ బుక్లో ఉండే అంశాలు అయితే ఉన్నాయో దీన్ని మనము కంప్యూటర్ ద్వారా చూసుకోవచ్చు, మా మొబైల్ ద్వారా చూసుకోవచ్చు. మా భూమి కూడా ఎక్కడ ఉంది అనేది గూగుల్ మ్యాప్ ద్వారా కూడా దీన్ని మనం స్కాన్ చేసుకొని వెళ్ళి చూడవచ్చు. ఇంతకుముందు మీకు తెలుసు, ఒకసారి సర్వే చేసి రాళ్ళు పాతేస్తే ఆ రాళ్ళు పీకేశారంటే ఆ సరిహద్దులు పోయినట్టే. మళ్ళీ ఆ రాళ్ళు పాతాలంటే మళ్ళీ సర్వే రావాలి, మళ్ళీ కొలతలు చేయాలి, ఆ రాళ్ళు ఎక్కడ ఉందని కనుక్కోవాలి. సో అంత సమయం ఆలస్యం అయిపోయేది. ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉందో, దీంట్లో ఈ బుక్లో ఇచ్చిందే ల్యాట్ లాంగ్, ఏదైతే శాటిలైట్తో పాటు శాటిలైట్ టెక్నాలజీ వాడుకొని దీనికి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అమర్చడం జరిగిందో, దీన్ని మనం మొబైల్లోనే గుర్తుపెట్టేయచ్చు. దీన్ని స్కాన్ చేసుకుని మొబైల్లో తీసుకెళ్ళి చూపిస్తుంది ఇది మీ పొలము, ఇది మీ సరిహద్దు అని. సో అటువంటి ఒక మంచి కార్యక్రమం దీన్ని తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు జరిగే ట్రాన్సాక్షన్స్, భూమి ఈ లేవదేవులు అయితే ఉంటాయో, మీరు ఇంకొకరికి అమ్ముతారు, వాళ్ళు ఇంకొకరికి అమ్ముతారు, ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఆన్లైన్లో బ్లాక్ చైన్ టెక్నాలజీతో అమర్చడం జరుగుతూ ఉంది. అంటే ఏ ఒక్కరు ట్రాన్సాక్షన్ చేస్తే అది ఎవరు ట్యాంపర్ చేయకుండా తరతరాలుగా అది ఉండిపోతుంది ఆన్లైన్లో. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ. దీన్ని కూడా ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ డిపార్ట్మెంట్కి ఆదేశాలు జారీ చేశారు. సో దాంట్లో భాగంగా అది కూడా త్వరలోనే అమల్లోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. మా తిరువూరు నియోజకవర్గంలో దాదాపు 4 మండలాల్లో చాలా ప్రైవేటు భూములు రకరకాల కారణాల వల్ల 22A ఉన్నాయి సార్. వాటిని వీలైనంత త్వరగా 22A నుండి విముక్తి చేసి రైతులకి వాళ్ళ భూమి మీద వాళ్ళకి పూర్తి స్థాయి హక్కులు కలిగిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మా నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే అన్ని కులాల్లో ఉన్న పేదలకి ఇళ్ల స్థలాలు వీలైనంత త్వరగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని కోరుకుంటూ, ఈ మాధవరంతో పాటు ఏకొండూరు మండలంలో చుట్టుపక్క ఇటీవల సంవత్సరాల్లో వస్తున్న మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని కూడా ఒక హార్టికల్చరల్ హబ్గా
తయారు చేయమని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా గ్రామాల్లో కూరగాయలు పండిస్తున్నారు. మా పోలిశెట్టిపాడు కానీ మారేపల్లి కానీ అలాగనే ఈ ప్రాంతంలో కూడా అక్కడక్కడ పండిస్తున్నారు. దయచేసి వాణిజ్య పంటలు రైతుకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతుని హార్టికల్చర్ వైపు మళ్లించి సేంద్రియ వ్యవసాయంతో వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చి రైతుని లక్షాధికారిని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదే సందర్భంగా ఏకొండూరు మండలంలో ఉన్న ప్రతి తండాకి సిమెంట్ రోడ్డు వేయాలి. ప్రతి తండాలో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు లేని తండాలు ఉండకూడదని సందర్భంగా స్థానిక శాసనసభ్యుడిగా బాధ్యత నేను తీసుకుంటూ ఆ విషయంలో పూర్తి స్థాయిలో సహకరిస్తారని కలెక్టర్ గారికి, ఇక్కడున్న మన పంచాయతీరాజ్ డిఈ గారికి, అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించాము. ఈ పట్టాదారు పాస్ పుస్తకం ఆకాశవాణి 90వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నగరంలో ప్రత్యేక వేడుక నిర్వహిస్తున్నామని ఆకాశవాణి రీజనల్ ఛానల్ మేనేజర్ బి సోమేశ్వరరావు, న్యూస్ విభాగాధిపతి హెన్రీ రాజ్, కార్యక్రమ విభాగాధిపతి గుడిపూడి దివ్య వెల్లడించారు. మే 10 ఆదివారం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సర్వసంధ్య పేరిట సంగీత నృత్య ప్రదర్శనలు, మే 19న నగరంలో ప్రత్యేక వాగ్దాన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆకాశవాణి రీజనల్ ఛానల్ మేనేజర్ బి సోమేశ్వరరావు, న్యూస్ విభాగాధిపతి హెన్రీ రాజ్, కార్యక్రమ విభాగాధిపతి గుడిపూడి దివ్య తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మీకు తెలుసు, ఈ ఆకాశవాణి అనేది కళాకారులకు నిలయమై, రైతులకు నేస్తమై, శ్రోతలకు శ్రేయోభిలాషిగా, యూత్కి ఫ్రెండ్గా నిలుస్తూ ఉంది. అలాంటి కార్యక్రమాలనే మేము రూపొందిస్తున్నాం. అన్ని విధాల ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో వారికి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో ఆ కార్యక్రమాలనే మేము ప్రొడ్యూస్ చేసి బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు మీకు ఈ ఆకాశవాణి విజయవాడ అంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు నడుస్తున్నది. ఎంతో శ్రోతలకు శ్రోతల చేత ఎన్నో విధాలుగా మన్ననలు పొందింది. ఎన్నో విధాలుగా ఎంతోమంది ఆర్టిస్టులకి నిలయమైంది. చాలామంది ఆర్టిస్టులు మీకు తెలుసు, చాలామంది ఆర్టిస్టులు అంటే పెద్దవాళ్ళు, బాలమురళీకృష్ణ గారు, వీళ్ళందరూ మన ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచే ఎక్కడ చేసినా, ఏ రూపంలో చేసినా, ఏ భాషలో చేసినా మన దగ్గర నుంచే వెళ్ళారు. దర్శకుడు మన సీనియర్ దర్శకుడు కె విశ్వనాథ్ గారితో సహా ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది, ఒకళ్ళే కాదు, ఇప్పుడు మన మారుతీరావు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, మన స్టేషన్లో పనిచేసిన వాళ్ళు, కొన్ని సంగీత వంగర జగ్గయ్య గారు, తర్వాత సాంగ్స్ పడుతున్న సునీత గారు కూడా ఆల్మోస్ట్ మన దగ్గర పనిచేసి వెళ్ళిన వాళ్ళే. అలాంటి గొప్ప కళాకారులను అందించింది ఈ కళానిలయం అని తెలియజేయడంలో అతిశయోక్తి లేదనుకుంటున్నాను. ఈ 90 సంవత్సరాల్లో ఎన్నో విధాలుగా ముందుకు వెళుతూ ఉంది. ప్రజల సేవలో డెడికేటెడ్ సర్వీస్ టు ది నేషన్. ఆల్ ఇండియా రేడియో ఏ స్వార్థము లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నడుస్తున్న సంస్థ. ప్రోగ్రామ్స్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ముందుగా 1936లో మొదటి రేడియో స్టేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ వేడుకకు 90 సంవత్సరాలైన సందర్భంగా మా డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ కుమార్ జైన్ గారి ఆదేశాల మేరకు జూన్ 8, 2025 నుండి ఈ సంవత్సరం జూన్ 8, 2026 వరకు కూడా వివిధ రకాలైన కార్యక్రమాలు అనేది మా స్టేషన్ తరపున నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల మే 10 అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంగీత కచేరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంగీత కచేరీలో అఖండ తాండవం పాటతో ఎంతో ప్రాచుర్యం పొందిన సర్వేపల్లి సిస్టర్స్ వీళ్ళ గాత్ర కచేరీ అనేది ఉంటుంది. అలాగే విజువల్లీ స్టన్నింగ్, చూడడానికి ఎంతో బాగుండే గరగా నృత్యం అనేది పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంతో ప్రదర్శింపబడుతుంది. మాది ప్రజా సంస్థ, ప్రభుత్వ సంస్థ, ఇది ప్రజలందరిది కూడా. ఈ వేడుకకి ప్రజలందరూ కూడా
ఆహ్వానితులే. అలాగే ఈ 90 సంవత్సరాల వేడుకలో భాగంగా మేము యూత్ అవుట్ రీచ్ యాక్టివిటీస్ అనేది చాలా చేయడం జరిగింది. ఉదాహరణకు ఎస్ఆర్ఆర్ఎన్ సిఆర్ఆర్ కళాశాల, సిద్ధార్థ మహిళా కళాశాల, కేబిఎన్ కాలేజ్, అలాగే ఘంటసాల మ్యూజిక్ కాలేజ్, వీటిలో వ్యాసరచన ఇంకా ఎలక్యూషన్ కాంపిటీషన్స్ అనేది జరిగాయి. అలాగే హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ దీక్షాపీఠంలో స్వయంభూ అభయాంజనేయ స్వామి ఆలయ నూతన శిలాసి నిర్మాణ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని దుర్గా ప్రసాద్ స్వామీజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుంభాభిషేక మహోత్సవం ఈ నెల 11వ తేదీన సోమవారం జరుగుతుందని శ్రీమన్నారాయణ చిరజీయర స్వామి హస్తకమాళాల మీదుగా ఈ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. పునర్నిర్మాణ కార్యక్రమానికి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అధ్యక్షత వహిస్తారని తెలిపారు. పాల ఫ్యాక్టరీ సమీపంలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాల ఆవరణలో ఉన్న హనుమత్ దీక్షాపీఠంలో ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థాన పునః ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో హనుమత్ దీక్షాపీఠం గురూజీ దుర్గా ప్రసాద్ స్వామీజీ, కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కొత్తపేట పంచముఖ ఆంజనేయ స్వామి మందిరం నుంచి ప్రారంభమై దుర్గా ఘాట్ లో స్వామి వారికి అభిషేకం నిర్వహించి అనంతరం హనుమత్ దీక్షా పీఠానికి ఉత్సవ మూర్తులను తీసుకురావడం జరుగుతుందన్నారు. सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः. హనుమత్ దీక్షాపీఠం శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ వారి ఆధ్వర్యంలో సయ్యద్ అప్పర్ స్వామి గారు 115 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన అభయ ఆంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణం చేసి దానికి కుంభాభిషేకాన్ని జగద్గురు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి చేత 11వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటలకే ఆ కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాజధాని ప్రాంతం, ఈ ప్రాంతం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో మనం అందరూ కూడా భగవత్సాయంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నటువంటి కార్యక్రమంలో రేపు 11వ తారీఖున ఆంజనేయ స్వామి ఈ శిలా కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు అవ్వాలి. దశమ్యం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. శ్రీ హనుమత్ జయంతిని పురస్కరించుకొని హనుమత్ దీక్షాపీఠం సద్గురు సయ్యద్ అప్పలస్వామి తపోవనం కాలేజీ స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారికి నూతన శిలా నిర్మాణం జరిగింది. ఈ శుభ సందర్భంగా మే 11వ తారీఖు ప్రతిష్టా కుంభాభిషేకం కార్యక్రమం శ్రీమాన్ చలసాని ఆంజనేయ గారి యొక్క అధ్యక్షతన పరమహంస పరివాచకాచార్యులు త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారి యొక్క కార్యక్రమాలచే ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. దేశవ్యాప్తంగా హనుమాన్ దీక్ష మాలాదానం చేసినటువంటి స్వాములందరూ కూడా విచ్చేస్తున్నారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిందిగా ఆహ్వానం చేస్తూ రేపు సాయంత్రం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం ఇక్కడ 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో నగర ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా సదా హనుమత్ కృపకు పాత్రలు కావాలి. కొత్తపేట చౌకీలో ఉండే పంచముఖ ఆంజనేయ స్వామి మందిరంలో చందోరోత్సవం జరుగుతుంది. దుర్గా ఘాట్లో ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి గిరి ప్రదక్షిణ కార్యక్రమం హనుమత్ దీక్షాపీఠానికి వస్తుంది. ప్రతి స్వామి హనుమాన్ దీక్ష స్వాములు ప్రతి పౌరుడు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామిని దర్శించి కృపా కటాక్షాలు పొందవలసిందిగా. విద్యా సంస్థల్లో విద్యార్థులపై జరుగుతున్న వివక్షను అడ్డుకోవడానికి తక్షణమే యాంటీ డిస్క్రిమినేషన్ లా తీసుకురావాలని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ విభాగం డిమాండ్ చేసింది. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చోటు చేసుకుంటున్న వివక్షపూరిత ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం జాతీయ కార్యదర్శి యూసఫ్ ముల్లా, రాష్ట్ర అధ్యక్షుడు అమీర్ ఫహద్, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ
కేంద్ర విశ్వవిద్యాలయాల్లో చోటు చేసుకుంటున్న వివక్షపూరిత ఘటనలు రాష్ట్రంలో జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క లౌకిక గుర్తింపును కాపాడుతూ కులమతాలకు అతీతంగా విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. Good morning, dear media friends. Myself, Yunus Mullah, and I am National Secretary of SIO, Student Islamic Organization of India. I have come from Delhi for the special press meet which was organized by Student Islamic Organization of India, Andhra Pradesh. The purpose of coming over here, which I said before, now that multiple activities we are conducting over here, especially we are meeting multiple social activists and all social leaders, also from the government and opposition MLAs and all, and the ministers also. The purpose of meeting and all these people is to bring to the notice to the government that we are proposing state government Andhra Pradesh that they should implement Rohit Vemula Act, or you also can say anti-discrimination law against SC and ST. We have seen from the last so many years there have been selectively, or you can say targeted a particular section of the community or the particular section of the society, and be it in the society, be it in the campuses, be it in the schools, a particular section of the society have been targeted selectively. We have seen that a student from particular society, be it from SC, ST, or be it from the minorities, they are not getting they are not ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ జోన్ ద్వారా ఏదైతే ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం రోహిత్ వేముల యాక్ట్, యాంటీ డిస్క్రిమినేటరీ లా, అకాడమిక్ ఇయర్ రిక్వైర్మెంట్స్, అంతేకాకుండా న్యూ యూజీసీ గైడ్ లైన్స్, వీటి మీద మాది ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా బ్రదర్ యూనుస్ ముల్లా, నేషనల్ సెక్రటరీ SIO ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఇందులో పిచుక శ్రీనివాస్ సార్, అది ఏపీ బార్ కౌన్సిల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఉన్నారు సార్. అదే కాకుండా డి ప్రసన్న మ్యామ్, అయితే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్, బ్రదర్ అమీర్ ఫహద్, స్టేట్ ప్రెసిడెంట్ SIO ఆంధ్రప్రదేశ్. అండ్ ఏదైతే మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఏదైతే మా యొక్క అపీల్ ఏదైతే ఉందో, ఏదైతే యాంటీ డిస్క్రిమినేటరీ లా అండ్ మరియు రోహిత్ వేముల యాక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క ప్రపోజల్ అనేది పెట్టడం జరిగింది. ఈ ప్రపోజల్ ద్వారా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ అనేది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సెక్యులర్ ఐడెంటిటీ. ఇక్కడ మనం అంతా ఏదైతే కులమతాలు భేదాలు అయితే అనేది లేదు, కానీ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీస్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కావచ్చు, బయట మన భారతదేశంలో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఇక్కడ కూడా కొన్ని రాబోయే భవిష్యత్ తరాలు కూడా అట్లాంటి రోహిత్ వేముల లాంటి ఇన్సిడెంట్స్ ఆంధ్రాలో కూడా అవ్వకూడదు అనే దాని మీద ఇది అనేది మేము. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి ఆదరణ పెరుగుతుందని ఎమ్మెల్యే కిమ్మిడి కళా వెంకట్రావు, హీరోయిన్ హెబ్బా పటేల్ పేర్కొన్నారు. వరణ్యే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయవాడ గవర్నర్పేట అప్సరా థియేటర్ ఎదురుగా ఉన్న స్వర్ణలోకం కాంప్లెక్స్ లో నూతనంగా వరణ్య 1 గ్రామ్ గోల్డ్ షోరూం ఘనంగా ప్రారంభమైంది. వరణ్య 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు, ప్రముఖ హీరోయిన్ హెబ్బా పటేల్ విచ్చేసి షోరూం ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూం ఏర్పాటు చేసిన వివిధ రకాల 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను తిలకించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బంగారపు ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అనంతరం షోరూం నిర్వాహకులు పిన్నింటి సంపత్ కుమార్ మాట్లాడుతూ గత 100 ఏళ్లుగా జ్యువెలరీ రంగానికి ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధరల్లో నాణ్యమైన ఆభరణాలను అందించిన లక్ష్యంతో ఈ షోరూం ని ప్రారంభించినట్లు తెలిపారు. తమ షోరూం లో జడా కుందన్, మోజోనైట్, టెంపుల్ జ్యువెలరీ, సీజెడ్ కలెక్షన్స్ వంటి సుమారు 60కి పైగా విభిన్న రకాల ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. సంతోషం. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ఈ 1 గ్రామ్ జ్యువెలరీ తీసుకురావటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే 170 మంది పైన ఏవైనా ఫంక్షన్స్ చేసుకునేటప్పుడు ఆ రోజున అలంకారం చేసుకోవటానికి కానీ
బర్త్డే అలాంటి సమయాల్లో అలంకరణ చేసుకోవటానికి కానీ ఎక్కువగా ఉపయోగపడేటటువంటి ఈ జ్యువెలరీని మరి ఆ రోజు సుఖ సంతోషాలతో వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జ్యువెలరీని అందరికీ అందుబాటులోకి తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నా చేతుల మీదుగా ఓపెన్ కావటం కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్పి. నమస్కారం, నేను మీ అబ్బా పటేల్. టుడే నేను వరేణ్య 1 గ్రామ్ గోల్డ్ అండ్ పర్ల్ జ్యువెలరీ షోరూమ్ లాంచ్ చేయడానికి వచ్చాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ షోరూమ్ లాంచ్ చేస్తే. అండ్ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. నేను కలెక్షన్స్ చూశాను, వెరైటీ చూశాను, ప్రైసెస్ చూశాను, అన్ని ఆప్షన్స్ లైక్ బెస్ట్ ప్రైసెస్, బెస్ట్ డీల్స్లో బెస్ట్ క్వాలిటీ నేను చూసిన తర్వాత చెప్తున్నాను. సో మీరు విజయవాడలో ఖచ్చితంగా వరేణ్య 1 గ్రామ్ గోల్డ్ అండ్ పర్ల్ జ్యువెలరీ షోరూమ్కి రండి. చాలా మంచి కలెక్షన్స్ ఉంది, మీరు డిసప్పాయింట్ అసలు అవ్వదు. సెల్ఫ్ సంపత్ కుమార్ పిన్నింటి, సన్ ఆఫ్ పిన్నింటి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ విజయవాడ. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారికి, అలాగే మన సెలబ్రిటీ ఏంజల్ అబ్బా పటేల్ గారికి, మీడియా మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వెరీ మచ్ థ్యాంక్ యూ. ఈ ఫీల్డ్లోకి నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డే బై డే జ్యువెలరీ ఈజ్ బూమింగ్. మోర్ దెన్ 100 years నుంచి మనం ఈ జ్యువెలరీ ల్యాక్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి 1.5 lakh years నుంచి జ్యువెలరీ అనేది ఉంది. ఫస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ స్టోన్స్, ఇప్పుడు పర్ల్స్, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా జడవ్ కుందన్, మోజోనైట్స్, టెంపుల్ అండ్ సీజెడ్ కలెక్షన్ విచ్ కెన్ బి యూజబుల్ బై బోత్ ట్రెడిషనల్ అండ్ ఫ్యాన్సీ వేర్. At this stage I thought of being available to people from all ranges. So if you can see, there are items from even 100 rupees and till 15,000 rupees as well. మీరు ఒకసారి మన షోరూమ్కి విచ్చేసి ప్రైజెస్ అవి చెక్ చేయండి, క్వాలిటీస్ చెక్ చేయండి. ఐఎమ్ డామ్ ష్యూర్ యూ ఫీల్ ఇట్ వెరీ చీపర్ ప్రైజెస్ ఫర్ ద గివెన్ క్వాలిటీ, ద బెస్ట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకృతి వ్యవసాయానికి పచ్చ జెండా ఊపిన హోంమంత్రి వంగలపూడి అనిత. విజయవాడలో ప్రకృతి సేద్య ఉత్పత్తుల మొబైల్ వెహికల్ ను పరిశీలించిన హోంమంత్రి. రసాయనాలు లేని ఆహారం ప్రజలకు చేరువ కావాలనే మంత్రి వెల్లడి. ధాన్యం సేకరణలో దూసుకుపోతున్న ఏపీ ప్రభుత్వం. రామవరప్పాడు, గొల్లపూడి ఆర్ఎస్కేలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ. రైతన్నకు ప్రభుత్వం అండగా ఉండడం వలన రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగాయని నాదెండ్ల వెల్లడి. విజయవాడ కొండ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్. స్థలాల క్రమబద్ధీకరణకు సీఎం గ్రీన్ సిగ్నల్. 3 నెలల్లోనే పేదల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఎంపీ కేసినేని చిన్ని వెల్లడి. పశ్చిమ గోదావరి జిల్లా టాపర్ కు అండగా విద్యాదాతలు. విద్యార్థిని జయశ్రీ చదువుకు లక్షల ప్రోత్సాహం. విద్యాదాత రవివర్మ దంపతులకు మట్లపాలెం గ్రామస్తుల సన్మానం. 592 మార్కులు సాధించిన జయశ్రీకి అండగా నిలిచిన గ్రామం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ARTV తెలుగు.